హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాది ఆయిల్ స్కిన్ను. నేను వాడబట్టి 10, 15 డేస్ అవుతుంది. నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది, రిజల్ట్ ఎలా ఉందనేది నేను షేర్ చేసుకుంటాను. యాక్చువల్‌గా ఏంటంటే సెటాఫిల్ అనేది చాలామంది చాలా రివ్యూసే ఇచ్చారు సెటాఫిల్ గురించి. ఎందుకంటే ఇది మంచి బ్రాండెడ్ కంపెనీ, మంచి ట్రస్టెడ్, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ రిజల్ట్ బాగుంటుందనేసి. సో నేను ఇంతకుముందు విష్ కేర్ వాడేదాన్ని, డే అండ్ నైట్ క్రీమ్స్. సో విష్ కేర్ అనేది నాది ఆయిల్ స్కిన్ కాబట్టి నాకైతే బాగా సెట్ అయినట్టు నాకు అనిపించింది. అంత ఆయిలీగా అయితే లేదు. అది వాడిన తర్వాత విష్ కేర్ వాడినప్పుడు మనకి సన్ స్క్రీన్ కూడా వేరే క్రీమ్స్ జిడ్డు జిడ్డుగా ఆయిల్గా బ్లాక్ అయినట్టు ఉంటుంది అది పెట్టుకున్నప్పుడు. కానీ విష్ కేర్ మాత్రం అలా ఉండదు, బాగుంటుంది. సో అందుకే నేను విష్ కేర్ డే అండ్ నైట్ క్రీమ్ కూడా విష్ కేర్సే వాడేదాన్ని. సో అది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 మంత్ అవుతుంది. అది రీస్టాక్ అవ్వట్లేదు స్టాకు. సో ఆల్మోస్ట్ నేను 1 మంత్ ఎక్కువనే వెయిట్ చేసి ఇంకా లాస్ట్కి సెటాఫిల్ నుంచి బుక్ చేసుకున్నాను నైట్ క్రీము. సో మనకి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడుతుంది. నాకు తెలిసి ఇది 12.99 అలా పడింది కాస్టు. మనకి విష్ కేర్ ఏంటంటే 300, 350లో వస్తుంది. సో రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది విష్ కేర్ నుంచి కూడా. నేను సెటాఫిల్ ఎందుకు బుక్ చేశాను విష్ కేర్ లేనప్పుడు అని అంటే, ఇది మా బాబుకి చిన్నగా ఉన్నప్పుడు ఈ సెటాఫిల్ కంపెనీ నుంచే మాయిశ్చరైజింగ్ క్రీము, సోప్స్ అనేవి డాక్టర్ మాకు రికమెండ్ చేశాడు. మా బాబు చిన్నగా ఉన్నప్పుడు మేము అంటే డేస్ బేబీగా ఉన్నప్పుడే, డెలివరీ అయినప్పుడు డేస్ బేబీగా ఉన్నప్పుడే మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు విలేజ్కి, అక్కడ బాగా ఎండలకి సమ్మర్ టైంలో ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో సమ్మర్కి ఆ ఎండలకి బాగా డ్రై అయిపోయి స్కిన్, ఫేసు బాబు పుట్టినప్పుడు బాగానే కలర్ బాగానే ఉండే, బాగా బ్లాక్ అయిపోయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సెటాఫిల్ని రికమెండ్ చేశాడు, సోప్ అండ్ క్రీమ్ని. సో ఇది 24 అవర్స్లో రిజల్ట్ రాకపోతే నీ ఫీజు నీకు వాపస్ ఇస్తాను అంత ఛాలెంజింగ్గా రాశారన్నమాట, రికమెండ్ చేశారు. సో అప్పుడు వాడాము కాబట్టి ఆ రిజల్ట్ మాకు తెలుసు కాబట్టి ఇంకా నేను వేరే ఏ క్రీమ్స్ బుక్ చేయలే. నాకు ఈ సెటాఫిల్ కొంచెం ట్రస్టెడ్ అనిపించింది కాబట్టి ఇంకా నేను సెటాఫిల్ నుంచే బుక్ చేశాను. ఇది నేను ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను క్లిప్. ఇంకా నేను ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు అప్పటికి. మనకి ఏంటంటే నైట్ క్రీమ్స్ అన్నీ కొంచెం రిపేరింగ్ క్రీమ్స్ లాగానే యూజ్ అవుతాయి నైట్ స్కిన్ రిపేరింగ్ కోసం. సో ఎర్లీ మార్నింగ్ ఆ రిజల్ట్ అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో మనకు సెట్ అవుతుందా, సూటబుల్గా ఉంటుందా లేదా అనేసి. నేనేంటంటే విష్ కేర్ వాడేటప్పుడు ఏంటంటే కొంచెం నాది ఆయిల్ స్కిన్ కాబట్టి మంచిగానే మరీ అంత ఆయిలీగా కానీ డ్రైగా కానీ అలా ఉంచకపోతుండే, కొంచెం బాగానే ఉంటుండే. ఇంక ఈ వింటర్ కాబట్టి ఓకే, ఈ సెటాఫిల్ ఏంటంటే ఈ వింటర్కి మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది ఫేస్ని, ఓకే సెట్ అయింది. కానీ నాకు తెలిసి అయితే ఇది సమ్మర్లో కంపల్సరీ కొంచెం ఆయిల్గా జిడ్డుగానే అవుతుందని నా ఫీలింగు. ఎందుకంటే విష్ కేర్ వాడినప్పుడు కొంచెం డ్రైగా మంచిగా ఉంటుండే, ఈ సెటాఫిల్ వాడినప్పుడు కొంచెం మాయిశ్చరైజింగ్గా కొంచెం ఇంకెక్కువ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు వింటర్కే ఇలా ఉంది అని అంటే సమ్మర్లో కంపల్సరీ కొంచెం ఆయిలీగానే అవుతుంది స్కిన్ అని నాకు అర్థమైంది. మన ఆయిల్ స్కిన్ వాళ్ళకంటే ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే బాగా సూటబుల్గా ఉంటుందని నా ఉద్దేశం. కలర్ మాత్రం మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది కొంచెం. సో మనకంటే వాళ్ళకి బెటరు. ఈ వింటర్కి అయితే ఓకే సెట్ అవుతుంది కానీ సమ్మర్ సెట్ కాదు నాకు తెలిసి. థ్యాంక్ యూ.